ఒక్క డీల్ చేస్తే చాలు లక్షల్లో సంపాదించేస్తారు. వైద్యో నారాయణో హరి అని అందరూ భావించే చోట ఆ వైద్యురాలు చేస్తున్న దందా చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. వద్దు మాకు సరోగేసి వద్దు, మాకు ఐవీఎఫ్ కావాలంటారు. సో వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఇప్పుడు వెన్ షీ సేస్ సరోగేసి, వాళ్ళకి సరోగేట్ లేనప్పుడు ఇట్లాంటి పిల్లల్ని తెచ్చి మేము సరోగేట్ చేసామని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. దే డోంట్. లక్షల్లో వసూలు చేసి మీ బిడ్డే అంటూ అప్పచెప్పిన తర్వాత కాస్త అనుమానం కలిగి ప్రశ్నిస్తే ఇక బెదిరింపులు, తిరగబడి హెచ్చరికలు జారీ చేయడంతో అనుమానం కలిగిన ఆ జంట ఇచ్చిన ఫిర్యాదు కాస్త ఆ డాక్టర్ అసలు భాగోతం బయటపట్టేసింది. సూర్యశ్రీ ఆ డాక్టర్ పేరుతోటి ఆమె రన్ చేస్తూ ఉంది. ఈమెకు లైసెన్స్ లేదు, ఈమె రన్ చేస్తూ ఉంది. అనుభవం గల వైద్యురాలు అనుకుంటే తన అనుభవానికి తగ్గట్టు అంటూ లక్షల రూపాయలు వసూలు చేసి చివరికి ఏ సంబంధం లేని బిడ్డను మీ బిడ్డే అంటూ అప్పజెప్పి చేతులు దులుపుకోగా వైద్యం పేరుతో పిల్లల అమ్మకాలు చేస్తున్న వారి వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. పిల్లలు కలగడం లేదని ఆశ్రయించిన జంటలకు వరమిచ్చినట్లు బిడ్డను చేతిలో పెట్టి డబ్బులు దండుకుంటున్న ఈ ముఠాగుట్టును నార్త్ జోన్ పోలీసులు రట్టు చేశారు. విచారణ పూర్తయ్యే సమయానికి ఈ లేడీ డాక్టర్పై 10 కేసుల పైన ఉన్నాయంటూ తెలిసి పోలీసులు అవాక్కైతే తేడాలొస్తే అడ్వకేటుగా ఉన్న ఆవిడ కుమారుడు రూల్స్తో బాధితులను బెదిరింపులకు దిగేవాడని తేలడంతో టీం మొత్తాన్ని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. అండ్ సెకండ్లీ వాళ్ళకి ఆశ ఉంది ఏంటంటే మాకు చైల్డ్ వస్తారు, ఒక చైల్డ్ మాకు డెలివరీ చేసిస్తుంది అని. అది ఎట్లా ఉంది అంటే ఒకసారి డెలివరీ అయిన తర్వాత చాలా మంది DNA టెస్ట్ కూడా చేసుకోవట్లేదు. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇది. చూడ్డానికి అపార్ట్మెంట్లో ఇల్లులాగా కనిపించిన వైద్య శాఖ నిర్లక్ష్యంతో 4 ఏళ్లుగా ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అనుమతులు లేకుండా కొనసాగుతుంది. గతంలో 2021లో ఈ సెంటర్కు అనుమతులు రద్దు చేయగా అనంతరం ఆ సెంటర్ నడిపే వైద్యురాలు నమ్రతపై పలు కేసులు ఉండడంతో వైద్యురాలి లైసెన్స్ రెన్యువల్ కూడా చేయలేదు. దీంతో పలుమార్లు అక్కడ సెంటర్ పరిశీలనకు వచ్చిన ఆరోగ్య శాఖ సిబ్బందికి కేవలం నివాసం ఉండే ప్రాంతంగా కనిపిస్తుందంటూ తనిఖీలు చేయకుండా వదిలేశారు. దీంతో మరో డాక్టర్ లైసెన్స్ తో కొన్ని రోజులు సెంటర్ను నడిపించిన నమ్రత విజయవాడ, విశాఖపట్నంలో పలు బ్రాంచ్లను ఏర్పాటు చేసి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను కొనసాగించింది. సికింద్రాబాద్ సెంటర్కు మాత్రం వచ్చిన జంటలకు ఆరోగ్య పరీక్షలు చేసేవారని విశాఖపట్నంలోని మరో సెంటర్కు పంపిస్తుండగా 2024లో ఓ జంట తమకు పిల్లలు కలగడం లేదన్న బాధతో ఆన్లైన్లో వారి అడ్వర్టైజ్మెంట్ చూసి ఆశ్రయించారు. వారి లైసెన్స్ రద్దయినప్పటికీ ఆన్లైన్లో మాత్రం యథావిధిగా సేవలు కొనసాగిస్తుండగా డాక్టర్ నమ్రతను ఆశ్రయించగానే మొదట ఐవీఎఫ్ ద్వారా అంటూ పరీక్షలు చేసి అలా కూడా సాధ్యం కాదని సరోగసికి వారిని ఒప్పించారు. విశాఖపట్నం వెళ్లి శాంపిల్స్ ఇవ్వాలని సూచించడంతో సరేనంటూ డీల్ను 30 లక్షలకు కుదుర్చుకున్నారు. ఇక 9 నెలల పాటు రోజు బిడ్డ ఆరోగ్య పరిస్థితులపై అప్డేట్ చేయడంతో పాటు 9 నెలల తర్వాత మగబిడ్డను వారికి అందించారు. అంతా బాగానే ఉన్నా DNA టెస్టు బాబుకు చేయాలని కోరడంతో వారందుకు నిరాకరించడంతో పాటు సంబంధం లేని విధంగా సమాధానాలు చెప్పడంతో పాటు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటూ డిమాండ్ చేయడంతో ఇక గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ కేసెస్. Basically bottom line is she is not a certified medical professional, and several of the akkada unna vera staff over work chestunaru vallu kuda actually ga proper certified professionals kaadu to conduct all this kind of procedures. So overall ga deentlo medical department vallu kuda anta detail ga dinni study chesi దీనిలో మాకు కోఆపరేట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యురాలు నమ్రతతో పాటు విశాఖపట్నం సెంటర్ నిర్వాహకురాలు కళ్యాణ్ని అదుపులో తీసుకుని విచారించడంతో పాటు ఇక అందులో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వివరాలు సేకరించి వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఒక్కరికి సరైన సర్టిఫికెట్ లేకపోగా నమ్రత లైసెన్స్ రద్దయి ఉండడం, సెంటర్కు ఎటువంటి అనుమతి లేకపోయినా ల్యాబులు, ఆపరేషన్ థియేటర్లు కొనసాగించడంతో చికిత్స కోసం వచ్చే వారికి గాంధీ ఆసుపత్రి వైద్యుడు సదానందం ద్వారా అనస్థేషియా ఇప్పించడం, ఇలా 10 మంది పాత్రను గుర్తించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. రెవెన్యూ, ఆరోగ్య శాఖతో పాటు పోలీసు అధికారులు మొత్తంగా ఆసుపత్రిని తనిఖీ చేసి పలు రకాల డాక్యుమెంట్లు, వైద్య పరికరాలు స్వాధీనం చేసుకోగా ఇక అసలు కేసు విషయంలో ఐవీఎఫ్ కానీ సరోగసి కానీ చేయకుండానే నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసి వారికి ఎంతో కొంత చెల్లించి పిల్లలను కొనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ అంటూ అప్పచెప్పుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 7గురిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. సరోగసి కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ అనుమానాలు ఉన్నప్పుడు తప్పకుండా DNA పరీక్షలు చేయించాలని, ఎవరైనా ఇలాంటి వ్యవహారంలో మోసాలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ సూచించారు. ఇట్లా వల్నరబుల్ కపుల్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఈచ్ కపుల్ దగ్గర ఆల్మోస్ట్ 25 to 40 lakhs ఆఫ్ రూపీస్ అమౌంట్ తీసుకుంటూ ఇట్లా మేము బేబీని డెలివర్ చేస్తాం మీకు అని ఆశ చూపించి ఇట్లాంటి ప్రొసీజర్ షీ ఈస్ డూయింగ్. అండ్ ప్రీవియస్ హిస్టరీ కూడా షీ ఈస్ హ్యావింగ్ అ లెందీ ప్రీవియస్ హిస్టరీ. Almost 10 cases have been registered against her.
4 ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న దందాకు పోలీసులు చెక్ పెట్టగా ఈ వ్యవహారంలో ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుండగా ఇకపై పకడ్బందీ నిఘాతో ముందుకు సాగుతామంటూ ఆ శాఖ అధికారులు స్పష్టం చేస్తుండగా వైద్యురాలైన తల్లి బిడ్డను కొని అప్పచెప్పి లక్షలు కాజేస్తే ఎదురు తిరిగిన వారిని ఆవిడ కుమారుడు కేసుల పేరుతో భయపెట్టి వారిని ఇబ్బంది పెడుతుండగా ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసి మరికొందరికి త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు స్పష్టం చేశారు. కంటోన్మెంట్ 3వ వార్డ్ శ్రీ దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. ఆదివారం రాత్రి నిర్వహించే పలహార బండి ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ దండుమారమ్మ అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రమోద్ కుమార్ టీపీసీసీ మాజీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సీనియర్ నాయకుడు. ప్రసిద్ధిగాంచిన దండుమారమ్మ దేవాలయ బోనాల జాతర కన్నుల పండుగగా సాగింది. భక్త సందోహం మధ్య అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 2-3 వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బ్యాండు బాజలతో అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. బోనాల పండుగను పురస్కరించుకుని దండుమారమ్మ నిర్వహించిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయాన్ని పలు రకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బంగారు బోనం ఎత్తుకుని సందడి చేయగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అమ్మవారిని దర్శించుకుని భక్తి పారవస్యంతో మునిగి తేలారు. పలహార బండి ఊరేగింపులో కళాకారులు చేసిన ప్రదర్శన బోనాల పండుగకు ప్రత్యేక హైలైట్ గా నిలిచింది. బోనం ఎత్తిన దండుమారమ్మ ఈనాటి ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డు బాలన్రాయ్ దండుమారమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. బాలన్రాయ్ ప్రాంత ప్రజలు బోనాల పండుగ వేడుకలకు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధల మధ్య అమ్మవారికి భక్తులు తమ ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకుని ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి బోనం సాకను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బాలన్రాయ్ ప్రాంతం బోనాల పండుగ సందడిలో సరికొత్త శోభ సంతరించుకుంది. బోనాల పండుగను పురస్కరించుకుని అమ్మవారికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలు రకాల పూలతో అలంకరించారు. దేవాదాయ శాఖ ఈవో రవికుమార్ అతిథులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి సన్మానాలతో ముంచెత్తారు. ఆదివారం జరిగిన బోనాల జాతర వేడుకల్లో భాగంగా దండుమారమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం తరలి వచ్చింది. వీఐపీల తాకిడితో సాధారణ భక్తులకు కొద్దిపాటి ఇబ్బందులు తప్పలేదు. పాటలకు అతీతంగా నాయకులు తరలి రావడంతో సన్మానాలతో ఆలయ కమిటీ సభ్యులు ముంచెత్తారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బాలన్రాయ్ దండుమారమ్మ దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రాకతో ఈవో రవికుమార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజా కార్యక్రమాల అనంతరం సెలవుతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ దండుమారమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ బీజేపీ నాయకులతో కలిసి దండుమారమ్మ అమ్మవారికి బోనాల జాతరలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో రవికుమార్ ఎంపీ ఈటల రాజేందర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ కుటుంబ సభ్యులు భక్తి పారవస్యంతో మునిగి తేలారు. తెల్లవారుజామున దండుమారమ్మకు జరిగిన మొదటి పూజా కార్యక్రమంలో ముప్పిడి గోపాల్ పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ పూజలు చేశారు. ఆలయం వద్దే ఉంటూ అతిథులుగా వచ్చిన ప్రజాప్రతినిధులకు స్వాగతం పలుకుతూ సన్మానాలతో ముప్పిడి గోపాల్ నివాసం నుండి బంగారు బోనంతో తరలివచ్చి అమ్మవారికి బోనాన్ని ముప్పిడి గోపాల్ కుటుంబ సభ్యులు సమర్పించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే బంగారు బోనంతో ముప్పిడి గోపాల్ చేసిన సందడి అంతా ఇంత కాదు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను తన నివాసానికి ముప్పిడి గోపాల్ ఆహ్వానించారు. ముప్పిడి గోపాల్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఘనంగా సత్కరించారు. అప్పటికే బోనంతో రెడీగా ఉన్న ముప్పిడి గోపాల్ కుటుంబ సభ్యులు అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు బంగారు బోనాన్ని ఎత్తారు. అనంతరం ముప్పిడి గోపాల్ రెండో కుమార్తె రేవతికి బంగారు బోనాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తలపై పెట్టి బోనంకు పూజలు నిర్వహించారు. రేవతి నరేష్ దంపతులు ముప్పిడి గోపాల్ కుటుంబ సభ్యులతో కలిసి డప్పు వాయిద్యాల మధ్య దండుమారమ్మ దేవాలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద బంగారు బోనంతో ప్రదర్శనలు చేసి అమ్మవారికి బోనం సాకను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ముప్పిడి గోపాల్ తెలిపారు. ఈ సంవత్సరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి బంగారు బోనంతో రావడం సంతోషంగా ఉందని ముప్పిడి గోపాల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మొదటి రోజు బోనాల సమర్పణ, పలహార బండ్ల ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి బోనాల జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. బోనంతో తరలి వచ్చిన భక్తులు పూనకాలతో ఊగిపోయారు. రెండవ రోజు సోమవారం రంగం కార్యక్రమం జరగనుంది. బాలంరాయ్ శ్రీ 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 దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. దండుమారమ్మ అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ కంటోన్మెంట్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. గజల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. డబ్బులుంటే చాలు, అంతా రెడీమేడే. ఈ కాలంలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, పిల్లల్ని కనాల్సిన పని కూడా లేదు. కేవలం మీరు మీ నుంచి ఆ కణాలు ఇస్తే చాలు, మీ వారసుడు వారసురాలు రెడీ. ఇక అది కూడా కాదనుకుంటే మీకు రెడీమేడ్గా పిల్లల్ని ఇచ్చే టెక్నాలజీని కూడా కొత్తగా కనిపెట్టేశారు ఈ కేటుగాళ్ళు. వారి టార్గెట్ కేవలం యువత. డబ్బు కోసం ఎదురు చూసే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చి వారు చేసిన పని చూసి పోలీసులు షాక్ కాగా, ఎటువంటి అనుమతులు లేకుండా స్త్రీల నుంచి అండాలు, పురుషుల నుంచి శుక్రకణాలు సేకరించి పలువురికి సంతాన భాగ్యాన్ని కలిగిస్తున్న బ్యాచ్ ను టాక్స్పోర్ట్ పోలీసులు పట్టేశారు. ఇండియా కొరంపెక్ ఇందులో నేనేంటే మొబైల్ అంటే ఫోన్స్ ఏమైనా వస్తే ఎత్తాలి, దీని గురించి మాట్లాడాలి. ఓకే, ఎవరైనా వాలంటీర్స్ వస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు అవి ఉన్నాయో లేదో చూసుకోవాలి. చేసుకుని ఇక్కడికి వచ్చేందుకు వాళ్ళకి 2 ml బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు, స్పర్మ్ తీసుకుంటారు. సికింద్రాబాద్ బ్లూసీ హోటల్ సమీపంలో ఇండియన్ స్మెరిట్ టెక్ క్లినిక్ ఇది. రక్తానికి ప్రత్యామ్నాయం లేనట్టే వీర్యానికి ప్రత్యామ్నాయం లేదు అన్నది వీరి ప్రధాన ఎజెండాగా కాగా, వీర్యం దానం చేయండి, మీరు సంపాదన పొందండి అంటూ వీరు బంపర్ ఆఫర్ విసురుతున్నారు. డబ్బు లేక ఇబ్బంది పడే యువత వీరి టార్గెట్ కాగా, డబ్బులు ఎరచూపి వారి నుంచి వీర్య కణాలు సేకరించి పలు సెంటర్లకు వారి శాంపిల్ను సరఫరా చేస్తున్నారు. ఇలా వీరి దందా 3 పువ్వులు 6 కాయలుగా బాగానే సాగుతుండగా, ఇక యువతులు స్త్రీల నుంచి కూడా అండాలను సేకరించి వాటికి కూడా డబ్బు చెల్లిస్తూ వ్యాపారం చేస్తున్నారు. వారి శుక్రకణాలు, వీరి అండాలు ఇంకేముంది 9 నెలల్లో 12 బిడ్డకు జన్మనిచ్చేలా ఈ దందాను రెడీమేడ్ అన్నట్లుగా వీరు మార్చేయగా, వచ్చేవారు ఎవరు, వారికి ఏమైనా జబ్బులున్నాయా లేదా అన్నది ఏమీ పట్టించుకోకుండా వారి శుక్రకణాల కోసం వేల రూపాయలు ఎరచూసి వారిని సేకరిస్తున్నారు. ఈ దందా కోసం ఫోన్, వీడియో చిత్రాలను కూడా వినియోగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఎవరికీ అనుమానం రాకుండా చిన్న గదిలో ఈ దందాకు తెరలేపారు. విషయం టాస్పోర్ట్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు ఒక్కసారిగా సెంటర్పై రైడ్ చేయగా, స్త్రీల అండాలు, పురుషుల వీర్యకణాల శాంపిల్స్ పదుల సంఖ్యలో లభించాయి. ఎటువంటి అనుమతి లేకుండా ఇక్కడ సేకరించిన శాంపిల్స్ ను సుమారు 100కు పైగా సెంటర్లకు బేరం కుదుర్చుకొని పంపిస్తున్నట్లు సమాచారం కాగా, ఇక పోలీసులు వారి వద్ద దొరికిన లిస్ట్ ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే పనిలో నిమగ్నమయ్యారు. నిర్వాహకులుగా ఉన్న 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. पर जने को कितने देते? एक जने को कितने देते? 800 सर। डेली कितने जने आते? कभी 30, कभी 40, कभी 50। రెడీమేడ్గా అండాలు ఉన్నాయి, సిద్ధంగా ఉన్న వీర్య కణాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు డబ్బులు ఇస్తే మీరు ఎటువంటి కష్టపడకుండా పెళ్లి చేసుకోకుండానే మీకు టెస్ట్ ట్యూబ్ బేబీ సిద్ధం అంటూ డబ్బులు ఈ చేతిలో పెడితే చాలు. వారసుని మరో చేతిలో పెట్టేందుకు వారి టీం సిద్ధంగా ఉండగా, సృష్టికి విరుద్ధంగా చట్టాలతో సంబంధం లేకుండా చేస్తున్న వీరి దందాపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డ్ శ్రీ దండుమారమ్మ దేవాలయ బోనాల జాతర శుభాకాంక్షలు. కోరిన కోరికలు తీర్చే దండుమారమ్మ అమ్మవారి బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు, ప్రజాప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ బిఎన్ శ్రీనివాస్, బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్పర్సన్. బోనాల జాతర వచ్చిందంటే అక్కడ నిర్వహించే వేడుకలను తిలకించేందుకు వేలాది మంది తరలి వస్తుంటారు. వందలాది మంది కళాకారులతో ఎల్ఈడి లైట్ల వెలుగుల మధ్య పలహార బండి ఊరేగింపును చూసేందుకు నగరవాసులంతా తరలి వస్తుంటారు. బాలంరాయ్ దండుమారమ్మ దేవాలయ బోనాల జాతర అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రమోద్ ప్రవీణ్ల ఆధ్వర్యంలో నిర్వహించే పలహార బండి ఊరేగింపులో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు, ప్రజాప్రతినిధులు తరలి వస్తుంటారు. ఎక్కడ రాజీపడకుండా, ఖర్చుకు వెనగడుగు వేయకుండా అక్కడ నిర్వహించే వేడుకలు బోనాల జాతరకి హైలైట్ గా నిలుస్తుంటాయి. అదరగొట్టిన ప్రమోద్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ 3వ వార్డ్ బాలన్రాయ్ బోనాల జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. దండుమారమ్మ బోనాల జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. సాయంత్రం నిర్వహించే పలహార బండి ఊరేగింపు అద్రోహ అనిపించేలా కొనసాగుతుంటుంది. రాత్రి 7 గంటలకు పలహార బండి ఊరేగింపు ప్రారంభమై తెల్లవారుజామున 5 గంటల వరకు ఆలయానికి చేరుకుంటుంది. పలహార బండిని గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్ ప్రవీణ్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ నటులు పలహారం బండి ఊరేగింపులో పాల్గొనడం విశేషం. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అతిథిని ప్రమోద్ కుమార్ ఘనంగా సన్మానిస్తున్నారు. పలహార బండి ఊరేగింపులో భాగంగా బాలంరాయ్ కమాన్ వద్ద భారీ టస్కర్ సెట్టింగ్లను ప్రమోద్ ఏర్పాటు చేశారు.
మిల్క్ మిల్క్ అనే విద్యుత్ లైట్ల వెలుగుల మధ్య వందలాది మంది కళాకారులు చేసే ప్రదర్శన తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన ప్రదర్శన అదరహో అనిపించేలా కొనసాగాయి. అఘోరాల విన్యాసాలు, అమ్మవారి వేషాధరణలో కళాకారుల ప్రదర్శనలు, పోతరాజుల విన్యాసాలు, జబర్దస్త్ టీం సభ్యుల సందడి మధ్య వేడుకలు అదరహో అనిపించేలా కొనసాగాయి. బాలరాయ్ ప్రాంతం ఎటు చూసిన సందర్శకులతో కిక్కిరిసిపోయింది. పలహార బండి ముందు కళాకారుల డప్పు చప్పుల మధ్య చేసే నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రమోద్ ఆహ్వానంతో ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో నాయకులు తరలివచ్చారు. ప్రతి ఒక్క నాయకుడిని శాలువతో సత్కరించి జ్ఞాపికను ప్రమోద్ అందజేశారు. ప్రతి సంవత్సరం ప్రమోద్ ఆయన సోదరుడు ప్రవీణ్లు నిర్వహించే పలహార బండి ఊరేగింపుతో బాలన్రాయ్ బోనాల జాతరకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పలువురు ప్రమోద్ను అభినందనలతో ముంచెత్తారు. ఇటు ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారులతో సైతం ప్రమోద్ మంచి సంబంధాలు కొనసాగిస్తుండటంతో ప్రమోద్ ఆహ్వానంతో పోలీసు అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం పలహార బండి ఊరేగింపును విజయవంతం చేస్తున్న భక్తులకు ప్రమోద్ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ లో ప్రసిద్ధిగాంచిన బాలన్రాయ్ శ్రీ దండు మారమ్మ దేవాలయ బోనాల జాతర, అంబేద్కర్ నగర్ శీతల పోచమ్మ దేవాలయ బోనాల పండుగ వేడుకల్లో పాల్గొంటున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. మహంకాళి అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ రాజేష్ యాదవ్, టీపీసీసీ సెక్రటరీ ఎస్ఆర్ ఆదిత్య యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు. కంటోన్మెంట్ 3వ వార్డ్ అంబేద్కర్ నగర్ లో శీతల పోచమ్మ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. గ్రామ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా స్థానికులంతా శీతల పోచమ్మ అమ్మవారికి కలిసికట్టుగా బోనం సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తుంటారు. బోనంతో వచ్చే మహిళలు అమ్మవారిని ఆహ్వానించుకొని పూనకాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. డప్పు చెప్పుల మధ్య ప్రతి ఇంటి నుంచి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. కమిటీ సభ్యులు అతిథులుగా హాజరైన వారికి ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అన్ని చోట్ల బోనాల జాతర ఒకలా సాగితే అక్కడ మాత్రం తమ ఐకమత్యాన్ని చాటి చెప్పేలా బోనాల జాతరను నిర్వహిస్తుంటారు. పార్టీలకు అతీతంగా నాయకులు తరలివస్తూ బోనాల జాతరలో పాల్గొని వారి ఐకమత్యానికి ప్రశంసలు అందిస్తుంటారు. కంటోన్మెంట్ 3వ వార్డు గంగపుత్ర సంఘం బాలన్రాయ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బోనాల జాతర వేడుకలు, తొట్టెల ఊరేగింపును ఘనంగా నిర్వహిస్తుంటారు. అంబేద్కర్ నగర్లోని శ్రీ 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 శీతల పోచమ్మ దేవాలయానికి జలపందిరితో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి గంగపుత్ర సంఘం సభ్యులు చేరుకుంటారు. కుల పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ ప్రతి ఇంటి నుంచి బోనంతో శీతల పోచమ్మ అమ్మవారి ఆలయానికి చేరుతుంటారు. గంగపుత్ర సంఘం సభ్యులు జలపందిరితో ముందుకు నడుస్తుండగా వారి వెనుక బోనాలతో మహిళలు తరలివస్తారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చే బోనాలను ఒక చోట నిలిపి జలపందిరికి చేరుకున్న అనంతరం అన్ని బోనాలను కలుపుకుంటూ అమ్మవారి ఆలయానికి బోనాలతో చేరుకుంటారు. బాలన్రాయ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు బాలపోచయ్య, కార్యదర్శి గడపరాములు, కోశాధికారి దుర్గయ్యల సారథ్యంలో జలపందిరి కొనసాగుతుంది. వారి ఆహ్వానం మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లు జలపందిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అతిథులుగా హాజరైన ప్రముఖులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. సంఘం సభ్యులు మల్లేష్ కుమార్, యాదగిరి, కృష్ణులతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఐకమత్యంగా జలపందిరితో బోనాలను సమర్పిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ బిజీగా మారారు. బోనాల జాతరను పురస్కరించుకొని అందిన ప్రతి ఆహ్వానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పలు అమ్మవారి దేవాలయాల్లో ఆదివారం బోనాల జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మోండా డివిజన్ తో పాటు కంటోన్మెంట్ 3వ వార్డులో జరిగే బోనాల జాతర వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ అంబేద్కర్ నగర్, జయప్రకాష్ నగర్, లోహియా నగర్ లోని నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను శ్రీ గణేష్ నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మోండా డివిజన్ పర్యటన ముగించుకున్న అనంతరం కంటోన్మెంట్ 3వ వార్డులోని దండుమారమ్మ దేవాలయం, శీతల పోచమ్మ దేవాలయం, ముత్తు మరియా దేవాలయం, రేణుకా ఎల్లమ్మ దేవాలయాలతో పాటు 5వ వార్డులోని మహేంద్ర హిల్స్, వనదుర్గామాత, నల్లపోచమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ కు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ భక్తి పారవస్యంతో మునిగి తేలారు. బోనాల జాతరను పురస్కరించుకొని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుల ఆహ్వానంతో పలు అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వారి సన్మానాలను అందుకున్నారు.
ఈటల రాజేందర్ వెంట బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానక నర్మదా మల్లికార్జున్ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ నుండి ప్రతి దేవాలయానికి తీసుకెళ్లి బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. 3వ వార్డు శ్రీ 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 శీతల పోచమ్మ బోనాల జాతరలో భాగంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ ను బానక నర్మదా మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాసులను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. 3వ వార్డు బాలంరాయ్ గంగపుత్ర సంఘం ఆహ్వానం మేరకు జలపందిరితో వస్తున్న బోనాల జాతరలో పాల్గొని జలపందిరిని దర్శించుకుని పూజలను ఈటల రాజేందర్ ఆయన బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా కుల పెద్దల వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం 3వ వార్డు దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరలో భాగంగా అమ్మవారిని ఈటల రాజేందర్ దర్శించుకుని పూజలు చేశారు. బానక నర్మదా మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు సీనియర్ నాయకురాలు భాగ్యలక్ష్మిలు దండుమారమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈటల రాజేందర్ కంటోన్మెంట్ పర్యటన ముగించుకున్న అనంతరం బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానక నర్మదా మల్లికార్జున్ చేసిన సందడి అంతా ఇంత కాదు. బోనాల జాతరలో భాగంగా 3వ వార్డులోని బిఎన్ శ్రీనివాస్ ఆహ్వానం మేరకు పలు చోట్ల పూజా కార్యక్రమంలో బానక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. పోతురాజులతో కలిసి బానక నర్మదా మల్లికార్జున్ భక్తి శ్రద్ధలతో స్టెప్పులు వేస్తూ ఆకట్టుకోగా బానక నర్మదా స్టెప్పులతో మంత్రముగ్ధులైన పోతురాజులు సైతం స్టెప్పులు వేస్తూ ఆ ప్రాంతాన్ని సందడిగా మార్చారు. అనంతరం మహేంద్ర హిల్స్ లో వేణుమాధవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు మన్నికగా నిలుస్తూ బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు బాలంరాయ్ శ్రీ దండుమారమ్మ దేవాలయ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ శాంసన్ రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు 2వ వార్డు. ఆహ్వానం అందితే చాలు ఎంత దూరమైనా సరేనంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ పరుగులు పెట్టారు. పలు చోట్ల బోనాల జాతరను పురస్కరించుకుని ఆహ్వానాలందగా అన్ని చోట్లకు వెళ్లి వారి సన్మానాలు అందుకుని అమ్మవారి దయతో అందరికీ శుభమే జరగాలని వేడుకుంటూ బోనాల జాతర వేడుకల్లో పాల్గొన్నారు. అడ్డాగుట్ట నుంచి మొదలెట్టి 3వ వార్డు వరకు పలు చోట్ల జరిగిన బోనాల వేడుకల్లో గజ్జల నగేష్ పాల్గొన్నారు. బోనాల వేడుకలను పురస్కరించుకుని 3వ వార్డులోని శీతల పోచమ్మ, దండుమారమ్మ, నల్ల పోచమ్మతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో గజ్జల నగేష్ పాల్గొన్నారు. వారి ఆహ్వానంతో విచ్చేసిన గజ్జల నగేష్ నిర్వాహకులు సెలవు కప్పి ఘనంగా సన్మానించగా ప్రజానాయకుడిగా మీకు అన్ని వేళలా తోడుగా నేనుంటానంటూ గజ్జల నగేష్ ముందుకు సాగారు. పలు చోట్ల జరిగిన బోనాల వేడుకల్లో రాజేందర్, రాజేష్, శివ యాదవ్, రంజిత్, గణేష్, కరుణకుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు శ్రావణ మాస బోనాల జాతర వేడుకల్లో బోర్డు మాజీ విపి జంపన్న పాల్గొన్నారు. బాలంరాయ్ దండుమారమ్మ ఆలయం, ఈద్గా అంబేద్కర్ నగర్, శీతల పోచమ్మ ఆలయాల్లో జరిగిన బోనాల వేడుకల్లో అతిథిగా జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకులు సన్మానాన్ని అందుకున్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని, అమ్మవారి దయతో అంతా శుభమే జరగాలని కోరుకున్నట్లు జంపన్న తెలియజేశారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ముప్పిడి గోపాల్, కృష్ణ, రాజు, జగదీష్, సన్నీ, శ్రీను, సంతోష్, శంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీప్ కన్నడి జోగిన్లు అమ్మవారిని ఆహ్వానించుకుని పూనకాలతో తరలివచ్చిన భక్తులతో కలిసి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. మోండా డివిజన్ లోని అంబేద్కర్ నగర్ నల్లపుచ్చమ్మ దేవాలయం, లోహియానగర్ రేణుకాయల్లమ్మ దేవాలయం, జయప్రకాష్ నగర్ లోని అమ్మవారి దేవాలయంలో బోనాల జాతర వేడుకలు జరిగాయి. గ్రామ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల పండుగ వేడుకలను నిర్వహించారు. లోహియానగర్ లో అమ్మవారిని ఆహ్వానించుకుని బోనంతో వచ్చిన వారితో కలిసి కొంత దీప్ నరేష్ బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. నిష్ఠతో బోనాల పండుగ వేడుకలను జరుపుకోవటం పట్ల కొంత దీప్ నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి సమీపంలో ఉన్న బంగారు మైసమ్మ దేవాలయంలో జరిగిన బోనాల పండుగ పూజా కార్యక్రమాల్లో కొంత దీప్ నరేష్ పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటం జరిగిందని కొంత దీప్ నరేష్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవ రెడ్డి 2-3 వార్డుల్లో కలియ తిరుగుతూ బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని అందిన ప్రతి ఆహ్వానానికి వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలను చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సదాకేశవ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు సదాకేశవ రెడ్డి తెలిపారు. బాలంరాయ్ దండుమారమ్మ దేవాలయం, అంబేద్కర్ నగర్, శీతల పోచమ్మ దేవాలయాలు, శివానగర్ శివాలయం తదితర ప్రాంతాల్లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో సదాకేశవ రెడ్డి తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
కంటైన్మెంట్ లో పలు ఆలయాల నిర్వాహకులు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఆహ్వానంతో అమ్మవారి ఆలయంలో జరుగుతున్న బోనాల జాతర వేడుకల్లో పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలను మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు. కంటైన్మెంట్ లో పలు చోట్ల వేడుకల్లో పాల్గొన్న ఆయనను నిర్వాహకులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించగా వారి ఆహ్వానంపై కృతజ్ఞతలు తెలియజేశారు. 3వ వార్డులోని శీతల పోచమ్మ దండుమారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం బోండా డివిజన్లోని నల్లపోచమ్మ దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఆకుల హరి, కుమార్ ముదిరాజ్, దేవులపల్లి శ్రీనివాస్, రాజేష్, మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. విదేశాల నుండి తిరిగి వచ్చిన శ్రీనివాస్ తన టీం సభ్యులను వెంటబెట్టుకుని కంటైన్మెంట్ లో జరుగుతున్న బోనాల జాతరలో పాల్గొంటూ వారి సన్మానాలను అందుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల గోపాల్ నివాసంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ నుండి శ్రీ దండుమారమ్మ దేవాలయం వరకు బోనంతో తరలివచ్చి అమ్మవారికి బోనం శాఖను సమర్పించారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుందని, అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారని గజ్జెల గోపాల్ అన్నారు. ఎమ్మెల్యేను ఆహ్వానించి సన్మానించారు. డివిజన్ అధ్యక్షుడి హోదాలో పలు చోట్ల కార్యక్రమాల్లో అతిథిగా హాజరయ్యారు. ఇక కుటుంబ సభ్యునిగా తన ఇంటి నుంచి అమ్మవారికి బోనాన్ని కుటుంబ సమేతంగా వెళ్లి సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్డీ నగేష్ యాదవ్ నిర్వహించారు. ముందుగా తన కుటుంబ సభ్యులతో కలిసి లోహియానగర్ బస్తీలోని అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఇక బోనాల వేడుకలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆహ్వానించడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఘనంగా సన్మానించారు. అనంతరం మోండా డివిజన్ అధ్యక్షుడి హోదాలో లోహియానగర్ తో పాటు పలు చోట్ల జరిగిన వేడుకల్లో అతిథిగా ఆర్డీ నగేష్ యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సల్మాన్, శ్యామ్, ప్రభాకర్, సురేష్, రమేష్, గోవర్ధన్, రామ్, గౌతమ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే వెంట పరుగులు పెడుతూ వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఎమ్మెల్యేకు తోడుగా పలు చోట్ల బోనాల వేడుకల్లో పాల్గొని వారి సన్మానాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ అందుకున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన చేపట్టగా స్థానిక నాయకుడిగా ఎమ్మెల్యేకు ఆహ్వానం పలకడంతో పాటు ఆయన వెంట పలు చోట్ల బోనాల వేడుకల్లో అతిథిగా రాజేష్ యాదవ్ పాల్గొన్నారు. తనకు అందిన ఆహ్వానంతో పలు చోట్ల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలను అందుకుంటూ రాజేష్ యాదవ్ ముందుకు సాగారు. ఎమ్మెల్యేతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆలయాలకు అందించిన సహాయంతో వేడుకలు మరింత అట్టహాసంగా సాగుతున్నాయంటూ రాజేష్ యాదవ్ తెలిపారు. అమ్మవారి దయతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నామని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో పలు చోట్ల జరిగిన బోనాల వేడుకల్లో నిర్వాహకుల ఆహ్వానంతో చిరబైన వైష్ణవి యాదవ్ పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వైష్ణవి యాదవ్ తెలిపారు. మోండా డివిజన్లోని లోహియానగర్ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం, అంబేద్కర్ నగర్లోని నల్లపోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల వేడుకల్లో నిర్వాహకుల ఆహ్వానంతో తరలివచ్చిన వైష్ణవికి నిర్వాహకులు ఘనస్వాగతం పలకగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వైష్ణవిని సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరుబోయిన సంతోష్ యాదవ్ మోండా డివిజన్ లో పర్యటించి పలు చోట్ల అమ్మవారి దేవాలయాల్లో జరిగిన ప్రత్యేక బోనాల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి అంబేద్కర్ నగర్, జయప్రకాష్ నగర్, లోహియానగర్లలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో సంతోష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను, చిరబోయిన సంతోష్ యాదవ్ ను ఘనంగా సత్కరించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల గోపాల్ నివాసంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ నుండి శ్రీ దండుమారమ్మ దేవాలయం వరకు బోనంతో తరలివచ్చి అమ్మవారికి బోనం శాఖను సమర్పించారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుందని, అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారని గజ్జెల గోపాల్ అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు సానాది శ్రీనివాస్ ఆహ్వానం మేరకు జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహమద్రాజ్ మోండా డివిజన్ జయప్రకాష్ నగర్ లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు సానాది శ్రీనివాస్, తోటి ఉద్యమకారులు నరసింహముద్రాజ్తో పాటు పలువురిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న నరసింహముద్రాజ్ ను సానాది శ్రీనివాస్ ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కంటోన్మెంట్లోని బాలాజీ కోఆపరేటివ్ సొసైటీలో నూతనంగా ఏర్పాటైన చికిత్సాలయాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు హోదాలో గవర్నర్ వెంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో భానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొనగా ఇరువురూ కలిసి నూతనంగా ఏర్పాటైన చికిత్సాలయాన్ని ప్రారంభించారు. బాలాజీ కోఆపరేటివ్ సొసైటీలో హర్యానా నాగరిక సంఘ ఆధ్వర్యంలో హెచ్ఎన్ఎస్ చికిత్సాలయ ఏర్పాటు కాగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్, అతిథిగా నామినేటెడ్ సభ్యురాలు భానుక పాల్గొని రిబ్బన్ కట్ చేసి చికిత్సాలయను ప్రారంభించారు. నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందిస్తూ ఆసుపత్రి మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలనుకుంటున్నట్లు గవర్నర్ తెలియజేయగా తమ వంతు సహకారం అందిస్తారంటూ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేస్తారంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. చిన్నతోకట్ట సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో వారి ఆహ్వానంతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని వారి సమస్యను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి న్యాయం చేసేందుకు తన వంతు సహకారం అందిస్తారంటూ హామీ ఇచ్చారు. వారి అభ్యర్థనను ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తారంటూ హామీ ఇచ్చారు. సమావేశంలో డిఎం అశోక్ కుమార్, యాదవరావు, భారత్, రవీందర్, యాదయ్య, శ్రీధర్, భారతమ్మ, స్వరూప, విజయ, అరుణ, రజనీతో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం మారేడుపల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి బీసీలను మభ్యపెట్టేందుకు యత్నిస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. పారదర్శకత లేకుండా కులగణన చేపట్టి హడావుడిగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రపతి ఆమోదం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిందని, బిల్లు ఆమోదించడం కాదని చట్టబద్ధత కల్పించడం ముఖ్యమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సైజుల్ యాదవ్, నాయకులు అశోక్ యాదవ్, రమేష్, లింగస్వామి, అభిలాష్, నరేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్రపతి కల్పించినాక అసలు ఆర్డినెన్స్ చేసే ప్రయోజనం లేదు. ఆర్డినెన్స్ పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మాజీ సైనికోద్యోగులకు న్యాయం చేస్తారంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో పలు బ్యాంకులు, ఏటీఎంలలో పనిచేసే ఎక్స్ సర్వీస్ మెన్లు గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా వాటి రెన్యువల్ కు పోలీస్ శాఖ అనుమతి లభించలేదు. దీంతో పలు బ్యాంకులు, ఏజెన్సీల్లో వారి ఉద్యోగంపై నీలినీడలు కమ్ముకోగా ఇలా లైసెన్సులు రెన్యువల్ చేయకపోతే తాము జీవనోపాధి కోల్పోతామంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆయన నివాసంలో కలిసి వివరించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తప్పక వారికి అండగా ఉండే నిర్ణయం వచ్చేలా ప్రయత్నం చేస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇవ్వగా ఎమ్మెల్యే ఇచ్చిన హామీపై మాజీ సైనికోద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకి వారికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ నామినేటెడ్ సభ్యుడు జన్యావుల రామకృష్ణ తెలియజేశారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహేంద్ర హిల్స్ లో బీజేపీ నాయకులతో కలిసి మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్ ను అంతా కలిసి వీక్షించారు. ప్రధాని చెబుతున్న మాటలను వినడంతో పాటు అందులో ఉన్న సారాంశంపై ప్రత్యేకంగా చర్చించారు. యువతను ప్రోత్సహిస్తూ రైతాంగానికి, సమాజానికి నవభారత నిర్మాణంలో భాగస్వాములను చేస్తూ ఆయన చెప్పిన ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్ల విజయవంతంపై శుభాకాంక్షలు తెలవడంతో పాటు భారతీయ శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయాలపై వారిని ప్రోత్సహించేలా అభినందించడం, యువతకు మంచి మార్గంలో ప్రయాణించేలా పలు రకాల మార్గాలపై ప్రకటన చేయటం, పలు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించేలా తీసుకున్న నిర్ణయాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేయగా మన్ కీ బాత్ తమదందరిలో ఎంతో ఉత్సాహం నింపింది అంటూ రామకృష్ణ తెలియజేశారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యురాలు అనురాధ, బీజేపీ వార్డు అధ్యక్షుడు సంతోష్, సచిన్, సీనియర్ నాయకులు కోటేశ్వర్, భిక్షుపతితో పాటు పలువురు పాల్గొన్నారు.
25 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న నార్ల సురేష్ ను ఉత్తమ సామాజిక సేవకుడిగా డాక్టరేట్ వరించింది. మచ్చబొల్లారంకు చెందిన నార్ల సురేష్ టెంట్ హౌస్ నడుపుకుంటూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 25 ఏళ్లుగా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగగా అతని సేవలను గుర్తించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉత్తమ సామాజిక సేవకుడిగా ఎంపిక చేసి బెంగళూరులో డాక్టరేట్ను అందించింది. గ్రామంలో ఎవరైనా మరణిస్తే వారి కోసం ప్రత్యేకంగా వాహనంతో పాటు అనాథాశ్రమంలో పలువురికి అన్నదాన కార్యక్రమాలు, నిరుపేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ, ఎండాకాలంలో చలివేంద్రాలతో పాటు పలు సేవలను గుర్తించి ఆ అవార్డును అందించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో నేడు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించే పనిలో కాషాయ నేతలు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కస్తూర్బాబాయి హైస్కూల్ తో పాటు పలు బూతులతో వీక్షణకు ఏర్పాటు చేయగా 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రవణ్ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ ను వీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ అందించిన స్పీచ్ అందరిలో మరింత ఉత్సాహాన్ని నింపిందంటూ వార్డు అధ్యక్షుడు మందుల శ్రవణ్ తెలియజేయగా కార్యక్రమంలో వార్డు నాయకులు సతీష్, మల్లేష్, బాబు, శివ, వెంకటేష్, అనిల్, మురళి, సాయి, గోపి, భాను, ఐలయ్య, చంటి, చరణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ మారేడుపల్లి పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు తమ ఫిర్యాదులను పోలీస్ స్టేషన్లో ఎస్ఐకు అందించారు. ప్రజాపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్తో పాటు రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో తీసుకువెళ్తున్నారని, కానీ అక్కసు పెంచుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటూ దూషిస్తున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆనంద్, వాసుదేవ్, రామకృష్ణ, వెంకటేష్, రాజశేఖర్తో పాటు పలువురున్నారు. సీతాఫల్ మండి డివిజన్ మేడిబావి ముత్యాలమ్మ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముత్యాలమ్మ నల్లపోచమ్మ బోనాల పండుగ వేడుకల్లో కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ ముత్యాలమ్మ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని భక్త పారవశ్యంలో మునిగి తేలారు. ఆలయ చైర్మన్ కళాప్రకాష్, నాయకులు కరాటే రాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాస బోనాల పండుగ వేడుకల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిప్రసాద్ గౌడ్, సీనియర్ నాయకుడు కనకట్ల హరి, ఎంఈఓ స్వాతి గౌడ్, టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్, రాచమల్ల సంగీత తదితరులు కలిసికట్టుగా పలు దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీతాఫల్ మండి మేడిబావిలో బోనాల పండుగ వేడుకలు ఆదివారం జరిగాయి. నల్లపోచమ్మ, ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.